కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన చంద్రగ్రహణం. శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి దర్శనం ప్రారంభం. ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి యథావిధిగా అన్నప్రసాద వితరణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 238 అర్జీలు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలకు మొదటి ప్రాధాన్యతతో పరిష్కారం చూపాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా భూ కబ్జాలు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో దోబిఘాట్లు కబ్జా చేసిన వారిని అరెస్టు చేయాలి. తిరుపతి ఆర్జీఓ ఆఫీస్ ముందర సిపిఎం ధర్నా. చిత్తూరు జిల్లాలో గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న సుమారు 18 నుండి 25 నెలల జీతాలు విడుదల చేయాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోవటానికి వీలుగా కుర్చీలు, వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరం, త్రాగునీరు సౌకర్యం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి టీ, కాఫీ ఏర్పాటు చేసి వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్జీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోపు అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రారెడ్డి, సుధారాణి, రోజ్మండ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదు చేసి అర్జీదారులకు రసీదులు అందించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతుల హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తిరుపతి వారు సుమారు 50,000 రూపాయల విలువగల 3 చక్రముల సైకిల్ 3, వీల్ చైర్ 1, చంకకరులు 1 జత ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభిన్న ప్రతిభావంతుల హిజ్రా మరియు వయోవృద్ధుల పీజీఆర్ఎస్ నందు అర్జీలను సమర్పించిన ట్రైసైకిల్, వీల్ చైర్ కావాలని కలెక్టర్ ని కోరగా కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే వారికి ట్రైసైకిల్స్, వీల్ చైర్ అందించాలని సంబంధిత విభిన్న ప్రతిభావంతుల హిజ్రా మరియు వయోవృద్ధుల అధికారిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీదేవి, రాజమ్మ, మునికృష్ణారెడ్డి ముగ్గురికి 3 చక్రముల సైకిల్, సుచింద్రకు ట్రైసైకిల్, మురళికి శంఖకర్లను విభిన్న ప్రతిభావంతుల హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ వారిచే ఇవ్వటం జరిగింది. మొత్తం 238 అర్జీలు రావటం జరిగిందని, సంబంధిత అధికారులు వచ్చిన అర్జీలపై దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. ఆదివారం రాత్రి 9 గంటల 50 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు ఆలయం తలుపులు మూశారు. శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. ఆదివారం రాత్రి 9 గంటల 50 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు ఆలయం తలుపులు మూశారు. దాదాపు 12 గంటల అనంతరం సోమవారం ఉదయం 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం కైకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ ను 7 గంటల 30 నిమిషాలకు తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది.
మిషన్ శక్తిలో భాగంగా జిల్లాలో సంకల్ప కార్యక్రమమును పగడ్బందీగా అమలు అయ్యేలా చూడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా సంకల్పపై ఒకరోజు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమంను ఐసీడీఎస్ పీడీ వసంతబాయ్ సిడిపిఓలతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ శక్తిలో భాగంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో సంకల్ప కార్యక్రమంను పగడ్బందీగా అమలు అయ్యేలా చూడాలని తెలిపారు. మహిళలు, ఆడపిల్లలపై సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అవగాహన కల్పించడానికి మరియు మహిళలు, బాలికలకు సాధికారత కల్పించేందుకు సంకల్ప కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు స్పెషల్ అవగాహన కార్యక్రమాలను సెప్టెంబర్ 2 నుండి 12 వరకు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమాలను కాలేజీ మరియు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ల కార్యాలయాలయందు ఎన్జీఓలు, మహిళలు ఎక్కువగా పనిచేసే దగ్గర నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలను అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అందించేందుకు పనిచేయాలని తెలిపారు. జిల్లా, మండల మరియు గ్రామ స్థాయిలో ఆరోగ్యం, విద్య, న్యాయ మరియు పోలీసు శాఖలతో సహా వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐసీడీఎస్ పీడీ మాట్లాడుతూ సంకల్ప కార్యక్రమం ద్వారా మహిళలు మరియు బాలికలకు సాధికారత కల్పించేందుకు 10 కీలక అంశాలపై దృష్టి సారించి అందులో భాగంగా బేటీ బచావో, బేటీ పడావో, లింగ సున్నితత్వం, లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్యం, కార్యాలయంలో మహిళల భద్రత, చట్టపరమైన అవగాహన, విద్య మరియు శిక్షణ ద్వారా మహిళల సాధికారత, ఆరోగ్యం మరియు పోషకాహారం, పోక్సో చట్టం అవగాహన, స్టెమ్లో మహిళలు వంటి వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. మహిళలు, బాలికలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ కృష్ణమంజరి, ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్ వాసంతి, రాస్ సిడిపిఓ సుధారాణి, సూపర్వైజర్స్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, అంగన్వాడీ వర్కర్స్, వన్ స్టాప్ సెంటర్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు సంబంధించి, మహిళలు అంటే పుట్టిన దగ్గర నుంచి, అంటే మహిళల్లో టీనేజ్ గర్ల్స్ కాదు, టీనేజ్ చైల్డ్ దగ్గర నుంచి, మీ ఇన్ఫాంట్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మనకి ఎన్నో రకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు, స్కీమ్స్, రూల్స్, గైడ్లైన్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకి రాష్ట్రంలో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, అఫ్కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంది ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్. కొన్ని స్కీమ్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము, కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము. ఇట్లా కొన్ని ఇంకా మన రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని పథకాలు నడుస్తున్నాయి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 30 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 21 మంది నేరుగా వచ్చి సమస్యలు పరిష్కారం కోరుతూ వినతులు అందించగా 9 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలిపారు. డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ తమ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, చెన్నారెడ్డి కాలనీ శ్మశానంలోని మరమ్మతులు చేయించాలని, నీటి సౌకర్యం కల్పించాలని కార్పొరేటర్ పునీత కోరారు. కాగా నారాయణపురం రేణిగుంట రోడ్డులో గుంతలను పూడ్చాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, డిఆర్ మహల్ వద్ద షాపుల వారు రోడ్డు ఆక్రమిస్తున్నారని నివారించాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు ఫోన్ ద్వారా కోరారు. గొల్లవానిగుంటలో కుక్కలు, పందులు ఎక్కువగా ఉన్నాయని పరిష్కరించాలని, కోనేటి కట్ట వద్ద వ్యక్తి మున్సిపల్ వాటర్ను లాడ్జి అవసరాలకు వినియోగిస్తున్నాడని, గ్రీన్ పార్కు అపార్ట్మెంట్ వెళ్లే దారుల్లో వాహనాలు ఇష్టారాజ్యంగా పార్క్ చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని, పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని కోరారు. అన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులకు పంపామని, పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్లు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, ఏసీపీలు మూర్తి, మధు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డిఈలు తదితరులు పాల్గొన్నారు. రజకుల ధోబీఘాట్ ను ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్న చంద్ర ముదిరాజును మాజీ సర్పంచ్ చిరంజీవి రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని, రజకులకు కేటాయించిన ధోబీఘాట్ స్థలాన్ని కాపాడాలని కోరుతూ తిరుపతి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందర భారత కమ్యూనిస్టు పార్టీ, మార్కిస్టు, తిరుపతి రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున నినాదాలతో ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, డాక్టర్ పి సాయిలక్ష్మి మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో 214 సర్వే నంబర్లు 56 సెంట్ల భూమిని రజకులకు ప్రభుత్వం కేటాయించింది. గత 30 సంవత్సరాల నుంచి ఈ భూమిలోకి రానికుండా అడ్డుకుంటున్నారు.
దీని వలన అక్కడ పేదలైన రజకులు దోబిఘాట్ స్థలం దగ్గరికి వెళ్లినప్పుడల్లా వారిపైన అక్కడున్న పెత్తందారులు దాడులు చేయటం జరుగుతోంది. అది కోర్టులో కూడా రజకులకు కేటాయించిన స్థలంలో బట్టలు ఉతికించడానికి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయినా అక్కడ ప్రభుత్వం గానీ అధికారులు గానీ ఎలాంటి నిర్మాణం దోబిఘాట్లు చేపట్టలేదు. బీసీ కార్పొరేషన్ నుంచి ₹1,00,000 నిధులు బోరు సహాయం కొరకు ప్రభుత్వం విడుదల చేసింది. అది కూడా ఖర్చు చేయకపోవడంతో వెనక్కెళ్లిపోవడం జరిగింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఆఫీసర్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కనీసం కనికరించని పరిస్థితి లేదు. ఆఫీసర్స్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కనీసం కనికరించిన పరిస్థితి లేదు. రూరల్ మండలంలో యథేచ్ఛగా అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. దానికి అధికార వర్గం చూసి చూడనట్లు వ్యవహరించడం దుర్మార్గమని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుండా పోతే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల శాఖ కార్యదర్శి సుమన్, నాయకులు చిన్నబాబు, బాల విజయ్, రజక సంఘం జిల్లా కార్యదర్శి మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలము వేదాంతపురం గ్రామ పంచాయతీలో 214 సర్వే నంబర్లో ఒక 56 సెంట్లు దోబిఘాట్ స్థలాన్ని కబ్జాదారులు వచ్చి ఈరోజు యథేచ్ఛగా ఇల్లు కట్టేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు ఉండడం చాలా దుర్మార్గమైన విషయం. ఫిర్యాదు చేసినప్పటికీ దాని మీద చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అంటే వీళ్ళు కూడా మద్దతు తెలియజేస్తున్నట్టుగా దాని నుంచి సపరేట్గా ప్రయోజనం పొందినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో వైసీపీ ఉంటే పెద్ద దౌర్జన్యాలు, దుర్మార్గాలు, మేము వచ్చి అరికట్టేస్తాం, ప్రభుత్వ స్థలాలు కాపాడుతాం, అట్లాంటివన్నీ ఏమీ లేవని చెప్పేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు దీన్ని ఏమంటారో వాళ్ళు చెప్పాలి. దీన్ని దౌర్జన్యం అంటారా, ఆక్రమణ అంటారా, లేకపోతే సక్రమణ అంటారా అని చెప్పేసి నాకు అర్థం కావడం లేదు. ఇంత దుర్మార్గంగా దగ్గరలో కోట్లాది రూపాయలు విలువ చేసేది రజకులకు ఇచ్చిన దాన్ని దోబిఘాట్ స్థలాన్ని ఆక్రమిస్తూ ఉంటే చూడడం అనేది ఇది క్షంతవ్యం కాదు. కరెక్ట్గా దీని మీద వెంటనే చర్య తీసుకోకపోతే మొత్తం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలని రజకులకి అండగా నిలబెట్టాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. మాట ఎత్తితే మేము పుట్టిందే బీసీల కోసం అని చెప్పుకుంటే తెలియజేసేవాడు. మాకు వచ్చిందే ఇది అని చెప్పేసి ఏం బీసీలకు ఏం ఉద్ధరిస్తున్నారు? ఇప్పుడు రజకుల స్థలాన్ని, దోబిఘాట్ స్థలాన్ని నేరుగా ఆక్రమించేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో ఉన్నటువంటి 214 సర్వే నెంబర్లో 56 సెంట్లు కలిగినటువంటి రజకులకు 2006లో వాళ్ళకు రజకులకు సంబంధించినటువంటిది 56 సెంట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి దోబిఘాట్ నిర్మించుకోవడానికి బీసీ కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో కూడా లోను కూడా దాదాపు ₹1,00,000 దాని అభివృద్ధి కోసం కూడా కేటాయించారు. 2006 నుంచి 2025 వరకు ఆ భూమిలోకి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ముదిరాజ్ చంద్ర, అదేవిధంగా మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో అందరినీ, చిరంజీవి రెడ్డి వీళ్ళ అందరినీ అడ్డుకొని ఆ రకంగా వాళ్ళందరినీ కూడా దాడి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. వేదాంతపురంలో దోబిఘాటు 214 సర్వే నంబర్లో దోబిఘాటు మన గవర్నమెంట్ వాళ్ళు 56 సెంట్లు కేటాయించారు సార్. 56 సెంట్లు కేటాయించి సుమారు 2007లో ఇచ్చారు. ఇంతవరకు ఆ దోబిఘాట్లో నిర్మాణం కానీ అక్కడ మా వాళ్ళని కానీ రానికుండా ముత్రాజ్ చంద్ర అనే అతను రౌడీలను పెట్టి దౌర్జన్యంతో ఇల్లు కట్టడాలు చేస్తున్నాడు. మేము ఆఫీసర్లకి చుట్టూ తిరుగుతున్నాం, వాళ్ళు కనీసం కన్నెత్తి చూడడం లేదు. కోర్టుకు వెళ్ళాం, అక్కడ మా పక్క అయింది, అది ఇచ్చినా కన్నెత్తి కనీసం అటు వచ్చి ఎట్లుంది ఏమైనా చూడడం లేదు. వాళ్ళు కొంత రౌడీలను పెట్టుకునేసి దుర్మార్గంగా ఆ జాగాలో ఇల్లు కట్టడాలు చేస్తున్నారు. మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటాం. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక సాగర్లో నిమజ్జన కార్యక్రమం వరకు అహర్నిశలు పనిచేసిన వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, కమిటీలోని సభ్యులందరికీ పేరు పేరున, అలాగే ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులకు, సిబ్బందికి తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ప్రారంభించి 24 సంవత్సరాలు పూర్తయి రాబోయే 25వ సంవత్సరంలో ప్రభుత్వ, నగర ప్రజల సంపూర్ణ సహకారంతో ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో జరిగే వినాయక ఉత్సవాలకు దీటుగా తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో హిందూ సనాతన ధర్మ సంరక్షణ కోసం మరింత కృషి చేస్తామన్నారు. టీటీడీ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ నిధులతో వినాయక సాగర్లో నాట్య గణపతి భారీ విగ్రహాన్ని ఖచ్చితంగా ప్రతిష్ఠించి పరిపూర్ణ ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తామన్నారు. తిరుపతి నగరంలో కమిటీ సూచనలు, ప్రభుత్వ అధికారుల సలహాలను పాటిస్తూ మండప నిర్వాహకులు చైతన్యవంతులు అవుతున్నారని, భవిష్యత్తులో మట్టి విగ్రహాలనే పూజించేలా మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వినాయక విగ్రహ మండపాల నిర్వాహకులు ఎటువంటి విద్యుత్, పోలీసుల అనుమతులకు రుజుము చెల్లించకుండా ఆదేశాలు ఇవ్వటం శుభ పరిణామమన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత
నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న తరహాలో అందరూ కూడా మమేకమై గత 25 సంవత్సరాలుగా తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా మనందరి పండుగ తొలి పండుగని నిర్వహించుకుంటున్నామంటే అది నిజంగా ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో అందరూ కూడా ఉన్నటువంటి కమిటీ సభ్యులు, కమిటీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన పండుగని విజయవంతం చేయాలి, ఎక్కడ కూడా చిన్న అపశృతులు జరగకూడదని. ఈరోజు ఇంట్లో పండుగ ఉంటే కూడా ఆ రోజు ఉదయం కూడా కార్యాలయానికి వచ్చి ఇక్కడ పూజ చేసి అందరూ కూడా ఇంటికి వెళ్లే సంస్కృతి ఉందంటే నిజంగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దానికి తోడుగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈరోజు వినాయక మహోత్సవ కమిటీ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ఎవరైతే మండప నిర్వాహకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా తూచా తప్పకుండా ఏదైతే మేము సూచనలు ఇస్తామో అవన్నీ కూడా పాటించండి అని ప్రాధాయపడతామండి. అంటే వాళ్ళని డిమాండ్ చేయడం కాదు, అయ్యా దయచేసి మన తిరుపతి అంటేనే ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారికి సంబంధించి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలు, నిత్య ఉత్సవాలు అని ప్రతినిత్యం కూడా ఇక్కడ పండుగలాగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రపంచమంతా కూడా తిరుపతి వైపు చూస్తుంటారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి చిన్న అపశృతులు జరగకుండా వినాయక నిమజ్జన మహోత్సవం అన్ని ప్రారంభం రోజు నుంచి చివరి రోజు వరకు జరుగుతూ ఉంది అంటే నిజంగా ఉన్నటువంటి కమిటీ సభ్యులు, ముఖ్యంగా ఇటువైపు ఉన్నటువంటి పెద్దలు, మహానుభావులు ఆ రోజు తీసుకొచ్చినటువంటి సంస్కృతిని ఎక్కడ కూడా దారి తప్పకుండా ఈరోజు స్వామివారికి సేవకులుగా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా పనిచేస్తూ వస్తున్నాము. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే శ్రీనివాస్ గారు చెప్పారో అది ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం నుంచి 25 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దశలోకి కమిటీ కూడా రావాలి. ఇప్పటి వరకు మనం ప్రాధాన్యపడుతున్నాం, ప్రభుత్వ శాఖల్ని సమన్వయపరిచాము, మండప నిర్వాహకుల్ని మన ఇంట్లో పండుగలాగా అందరినీ ఆహ్వానిస్తున్నాము, వాళ్ళతో అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి మండపాల చోట ఎక్కడన్నా కరెంటు సమస్య వచ్చినా, పోలీసుల సమస్య వచ్చినా మేము వెంటనే కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అధికారులతో సంప్రదించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. అలాంటప్పుడు మేము కోరేది ఒకటే, మిమ్మల్ని ఈరోజు మీరు సాంప్రదాయబద్ధంగా ఈ సినిమా పాటలు నిషేధించను అని కోరడం అనేది చాలా వరకు తగ్గించేశారు. టపాకాయలు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. జీఎస్టీ తగ్గింపుపై ఈ రోజు దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఈ రోజు తిరుపతిలో అన్నారావు సర్కిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు బీజేపీ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మధ్యతరగతి ప్రజల ఆర్థిక ప్రయోజనాల కోసం జీఎస్టీపై మినహాయింపు ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి. ఇవాళ పండుగలు జరుగుతుంది, దసరా పండుగ జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ప్రకటించినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి జీఎస్టీ మినహాయింపు పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆర్థిక అవసరాలు తీర్చే విధంగా, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా, దేశ ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చే విధంగా ఇవాళ జీఎస్టీ నిత్యావసర సరుకుల విషయంలో కానీ, జీవిత బీమా కానీ, ఇతర వెహికల్ సంబంధించిన బీమాల విషయంలో చెల్లించేటువంటి ఈ గూడ్స్ ట్యాక్స్ సర్వీస్ ఏదైతే ఉందో దీని నుంచి మినహాయింపు ఇవ్వడం కారణంగా అందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపే విధంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఇవాళ ఈ నిర్ణయం ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు సైతం అభినందించే విధంగా ఉన్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మకం. ఇది భారతదేశ స్వాతంత్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి మినహాయింపు కారణంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, భారతీయులు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ దేశ ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ తిరుపతి నగరంలో కూడా వారి యొక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. సోమవారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పనిచేసే గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు 25 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేంద్రన్ అధ్యక్షతన చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య,
ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డి, ఏఐటీయూసీ నగర కార్యదర్శి జాసరి చంద్రలు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు. కార్మికులు పంచాయతీల్లో పారిశుద్ధ పనులు చేస్తున్నప్పటికీ, గ్రామస్తులకు ఆరోగ్యపరంగా కాపాడుకుంటూ పనులు చేస్తున్నప్పటికీ ప్రతి నెల ఇచ్చే 6,000 వేతనాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ఒక్కొక్క కార్మికుడికి 18 నుంచి 25 నెలలు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు కార్మికులకు జీతాలు ఇప్పించడంలో ప్రభుత్వం సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదన్నారు. జీతాలు ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఏమి తిని బతకాలని, వాళ్ళ పిల్లలని ఏ విధంగా చదివించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి చేయాలని, పంచాయతీల్లో ఎరువులు తయారు చేసి సంపద సృష్టిస్తామని ప్రకటన చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం కార్మికుల వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా డిపిఓని పిలిచి కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలు పూర్తి స్థాయిలో విచారించి వారికి త్వరలో వేతనాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 32 మండలాల్లో కూడా ఈరోజు గ్రీన్ అంబాసిడర్లు పనిచేస్తూ ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా వీళ్ళకి వేతనాలు వేస్తూ ఉండింది. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ ద్వారా వేతనాలు వేస్తామని చెప్పి 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు సక్రమంగా జీతాలు వేయడం లేదు. ఒక సర్పంచులు, సెక్రటరీలు, ఎంపీడీ వాళ్ళని అడిగితే మాకు బిల్లులు రావడం లేదు, మేము పెట్టి ఖర్చులే మాకు రావడం లేదు, మీకు జీతాలు ఇవ్వలేము, జీతాలు ఇవ్వలేనప్పుడు మీరు పని నుంచి నిలిచిపోండి అని ఒక బెదిరింపుని తీసుకొని రావడం జరుగుతూ ఉంది. దీన్ని ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ ద్వారా మీకు జీతాలు డైరెక్ట్గా వేస్తామని ఒక పక్క చెప్పుతూనే ఇంకొక పక్క జీతాలు వేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ యొక్క తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సంపదను సృష్టించి పంచాయతీల అభివృద్ధికి మేము దోహదపడతామని చెప్తూ, ఎవరైతే పనిచేస్తున్నారో కార్మికులు వాళ్ళు ఎవరు పనిలో నిలపకూడదు, నిల్చున్న వాళ్ళని పనిలో పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఈరోజు ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. 25 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మీరు ఆ 25 నెలల జీతాలు ఇవ్వాల్సిందే. పని నుంచి నిలిపేసిన కార్మికులను కూడా మీరందరినీ కూడా పనిలో పెట్టుకోవాలని ఈరోజు ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క కలెక్టర్ కార్యాలయం దగ్గర గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ తరఫున ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తాం. పుత్తూరు మండలం శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ కళాశాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరంలో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నిత్యవసర పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలను కాపాడడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు విశేషమైనవే. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రక్తదానం చేయటం ద్వారా తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ రావూరి బాలాజీ మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ కు తమ కళాశాల విద్యార్థులు రక్తాన్ని అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు కళాశాల ఎప్పుడూ సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ రక్తదాన శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులకు మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ కు కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిన్నబాబు, ఎస్వి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నారాయణబాబు, ఎడిఫై స్కూల్ చైర్మన్ ప్రణీత్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించేదానికి అవకాశం ఇవ్వండి నారాయణబాబు గారి ద్వారా మేము మన వైస్ చైర్మన్ వెంకట పెరుమాళ్ ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ బాలాజీ గారిని వెంటనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే చిన్న క్యాంపు కాదు, చాలా పెద్ద క్యాంపుగా మెగా క్యాంపుగా నిర్వహించేదానికి వెంటనే తక్షణమే దాన్ని అందరికీ ఇంప్లిమెంటేషన్ చేసేదానికి తీసుకుని రావడం చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా బాలాజీ గారికి. ఇటువంటి ఇప్పుడు ఎట్లంటే రోడ్డు నాణ్యత కూడా చాలా పెరిగిపోయింది, రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రతినిత్యం ఏ సర్జరీ జరగాలన్నా కూడా ప్రతి వ్యక్తికి కూడా రక్తం అనేది
అవసరమైపోయింది. నిత్యావసర వస్తువులు ఏ విధంగా అయినాయో అదేవిధంగా కూడా ఒక సర్జరీ చేయాలంటే కూడా నిత్యావసర సరుకులు మారిగా ఈ రక్తం కూడా అవసరం అవుతా ఉంది. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చిన మన బాలాజీ గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ రక్తదాన శిబిరాల్లో కూడా యువకులు కానివ్వండి, మన పుత్తూరులో ఉండే ప్రజలు కానివ్వండి, అందరూ ముందుకు వచ్చేసి ఈ అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోండి. రేపు మీకు ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు కూడా మేము కూడా మా వంతు కూడా కృషి చేసి రక్తం కూడా ఇప్పించేదానికి కూడా ముందుంటామనేసి ఈ సందర్భంగా కృషి చేస్తున్నాం. నేను ఇదివరలో వచ్చేసి తిరుపతి రొయ్య ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా నిర్వహించేటప్పుడు ఒక్క సంవత్సరంలోనే 10,000 యూనిట్లని కలెక్ట్ చేశాను. అంటే ఏ విధంగా కృషి చేస్తుంటామంటే అదేవిధంగా కూడా అందరూ కూడా అందజేయడం జరిగింది. ఇటువంటి అవకాశాన్ని కూడా రక్తదాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీ వల్ల కూడా 10 మంది ప్రాణాలు కూడా కాపాడినట్టు అవుతుందనేసి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా వెంకట పెరుమాళ్ కాలేజీ యాజమాన్యం మన వైస్ చైర్మన్ బాలాజీ గారికి అదేవిధంగా మిత్రుడు నారాయణ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎంతోమంది ఎన్నో అవసరాలు యాక్సిడెంట్ అయిన వారు లేదా ఇటువంటి కార్డియాకి సంబంధించిన వారు వాళ్ళందరూ కూడా సరైన టైంలో రక్తం ఉండాలి అంటే సమాజంలో మనమంటూ చేయాల్సిన మొట్టమొదటి బాధ్యత రక్తదానం. సో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన పుత్తూరు వెంకటేశ్వర పెరుమాళ్ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించేందుకు కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి మన చంద్రబాబు గారు. దీనికి తోడ్పడిన వ్యక్తి మన నారాయణ బాబు. అలానే వారి ఆలోచనల్ని ఇక్కడ ఈ కళాశాలలో పెట్టి పెద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్థానిక వెంకటేశ్వర పెరుమాళ్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా క్యాంపు నిర్వహించడం చాలా సంతోషం. ఈ మెగా క్యాంపులో స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ అయితేనేమి ఇక్కడ ఇతర విద్యా సంస్థల స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని విజయవంతం చేశారు. సో మొదటగా ఇక్కడ పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో చెప్పినటువంటి పెద్దలందరూ కూడా చెప్పినట్టు రక్తదానం ఇచ్చిన దానం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలను కనిపించినట్టు నిత్యావసర వస్తువులు మారి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చిన్న సర్జరీ చేయాలన్నా కూడా ఈరోజు బ్లడ్ కావాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలామంది కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు. సో రక్తహీనత తగ్గించాలని కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు చేస్తుంది. మరి వారికి చేదోడు వాదోడుగా ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టి వీళ్ళకి రక్తదానం మీద అవేర్నెస్ చేస్తున్నటువంటి రవి గారు, ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ డైరెక్టర్ రవి గారికి ఈ సభాముఖం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో ఇంత పెద్ద అవకాశాన్ని మాకు కల్పించినటువంటి చిన్నబాబు గారికి, ఎందుకంటే పిలిస్తే పలుకుతా అనే ఒకే ఒక నినాదంతో ఆయన ఏ ఒక చిన్న ఆరోగ్యపర సమస్య వచ్చినా ఆయన ముందుండి అందరికీ కూడా ఆరోగ్య విషయాలతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు అయితే నిరంతరం కండక్ట్ చేస్తూ మంచి అవేర్నెస్ చేస్తున్నటువంటి చిన్నబాబును కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వెంకట పెరుమాళ్ పుత్తూరు కాలేజీలో రక్తదానం శిబిరం జరుగుతుంది ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో. సో అన్ని దానాల్లో కన్నా రక్తదానం చాలా విలువైనటువంటిది, ఎంతో మంది ప్రాణాలను నిలుపుతుంది. సో ఇటువంటి కార్యక్రమాల్లో శ్రీ వెంకట పెరుమాళ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు 100 మంది సంఖ్యలో ఈరోజు రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సహాయంతో ఇక్కడ రక్తదానం చేస్తున్నారు. సో ఈ కాలేజ్ విద్యార్థులందరికీ మరియు కాలేజ్ యాజమాన్యం మరియు వైస్ చైర్మన్ బాలాజీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు
సర్వీసులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తెలుగుదేశం నాయకులు చిన్నబాబు అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ కాలేజ్ యాజమాన్యాన్ని మరియు స్టూడెంట్స్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన చంద్రగ్రహణం. శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి దర్శనం ప్రారంభం. ఉదయం 8:30 నుండి యథావిధిగా అన్నప్రసాద వితరణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 238 అర్జీలు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలకు మొదటి ప్రాధాన్యతతో పరిష్కారం చూపాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా భూ కబ్జాలు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో దోబిఘాట్లు కబ్జా చేసిన వారిని అరెస్టు చేయాలి. తిరుపతి ఆర్జీఓ ఆఫీస్ ముందర సిపిఎం ధర్నా. చిత్తూరు జిల్లాలో గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న సుమారు 18 నుండి 25 నెలల జీతాలు విడుదల చేయాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.